హే గాయ్స్, ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే స్పైసెస్ వాటర్ అయితే తాగేసాను. ఆ తర్వాత అయితే ఎంటీ స్టమక్తో అయితే మనకి జ్యూస్ అయితే నార్మలే కదా, ఏదో ఒక జ్యూస్ అయితే తాగకపోతే అస్సలు ఆగదు. సో పొట్టకైతే ఆ జ్యూస్ అయితే వేసేసామన్నమాట. మీరు కూడా ఇలాగే తాగుతారా? నేనైతే ఇలాగే తాగుతాను అనమాట. సో 1 వీక్ క్యారెట్ అయితే దాన్ని మనం క్లిక్ చేయ ఎందుకు మబ్బుగా అలా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ వచ్చి పీజీలో వచ్చి ఫుడ్ అయితే తినేసాం అనమాట. అంతే టిఫిన్ అయితే తినేసాము. ఆ తర్వాత అయితే ఫ్రూట్స్ అనమాట. ఆ తర్వాత అయితే పప్పాయ అయితే పొట్లు అయితే తోసేసాం అనమాట. ఆ తర్వాత అయితే ఆఫ్టర్నూన్ అయితే రసం అయితే పెట్టారు. సో రసంతో అయితే 2 ముద్దలు తినేసి మీదంతా అయితే బయట పారేసాను. ఆ తర్వాత అయితే మనకైతే నేరేడు పండ్లు అయితే దొరికినాయి అనమాట. నేరేడు పండ్లు అయితే మన ఇంటికాడ చెట్లు కోసుకొని వస్తాం. ఇక్కడైతే 100 రూపాయలు అనమాట, 1/4 కేజీ కూడా నేరేడు పండ్లు అమ్ముకోవచ్చు వచ్చి. ఆ తర్వాత అయితే ఈవినింగ్ అయితే కర్ణాటక రొట్టె అయితే తిన్నాను నేను, మా ఫ్రెండ్ తెచ్చుంటే. ఆ రొట్టెతో అయితే అలా తినేసి అలా ఈరోజు అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. సో అదనమాట మొత్తానికి అయితే ఈరోజు ఈవినింగ్ అయితే రొట్టె అయితే కర్ణాటక రొట్టె తిన్నాను. ఆ తర్వాత పీజీలో రోటీ తిన్నాను. ఒక రోటీ ఒకటి తిన్నాను. రొట్టె అయితే పలక్కన ఎరిగితే పళ్ళు ఇరిగేటట్టు ఉంది, అట్లుందనమాట. కానీ బాగానే ఉంది టేస్ట్ అయితే. వాళ్ళు వెరైటీ రొట్టి వాళ్ళైతే అలా చేసి పెట్టుకొని మళ్ళీ అయితే తింటారంట. సో అదనమాట మొత్తానికైతే పొట్టలోకి అయితే అది వేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంకేం లేదు. పీజీలో నుంచి కూడా 2 రోటీలు తెచ్చుకొని ఆ కర్రీతో తిన్నాను. చాలా బాగుంది. సో మొత్తానికైతే ఇదనమాట అబ్బా మ్యాటర్. మీ పీజీలో ఏం పెట్టినారు ఏంటి అనేది కామెంట్ చేయండి. మార్నింగ్ లేచింది ఎంటీ స్టమక్తో జ్యూస్ అయితే కామన్. ఆ తర్వాత అయితే మనం అయితే మీకు తెలిసిందే కదా, టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇదైతే మండే వీడియో ఈరోజు అయితే పోస్ట్ చేస్తాను అనమాట. ఇదనమాట మ్యాటర్. మీరు ఏం తిన్నారు ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఓకే, బై బై ఫ్రెండ్స్.